ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విభాగానికి సంబంధించి ఇటు డిఎంహెచ్ఓగా పనిచేస్తున్నటువంటి ప్రభావతి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి విజయ్ బాబు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు అని చెప్పి అనేక కంప్లైంట్లు వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే విజయ్ బాబు అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పైన కంప్లైంట్స్ డైరెక్ట్గా కూడా ఏదైతే ప్రభుత్వ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున అమరావతికే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆయన పైన ఎంక్వైరీ కూడా వేశారు. విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు స్టేట్ అడిషనల్ డైరెక్టర్ ఎంక్వైరీ కూడా జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన అవినీతి భాగవతానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి డిఎంహెచ్ఓగా పనిచేస్తున్నటువంటి ప్రభావతి ఆ రిపోర్ట్ని ఆలస్యం చేస్తూ ఆయన చేత ఇటు డబ్బులు డిమాండ్ చేస్తుందనే ఆరోపణలతో పాటు ఇటు ఇప్పటికే ఏఎన్ఎంస్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అదేవిధంగా డిప్యుటేషన్ పైన రావాల్సినటువంటి అధికారులు కావచ్చు, పేపర్లలో నిల్లని చూపుతూనే అడ్డదారిలో వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్లను అదేవిధంగా డిప్యుటేషన్లు చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి డైరెక్ట్గా డిఎంహెచ్ఓ ప్రభావతినే ఆర్టీవీ వెళ్ళి వివరణ అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం నేను చిత్తూరు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ విభాగానికి సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ భవనం వద్దే ఉన్నాను. జరుగుతున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా ఆమె పైన వస్తున్నటువంటి ఆరోపణలపైన ఆమెనే క్లారిటీ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే జిల్లా ఆరోగ్య శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి పైన అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏంటి అవినీతి ఆరోపణలు, వస్తున్నటువంటి ఆరోపణలపైన జిల్లా ఆరోగ్య సంబంధించినటువంటి అధికారి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు? ప్రస్తుతం మనతో పాటు చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ ప్రభావతి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ప్రధానంగా చిత్తూరు ఆరోగ్య శాఖకు సంబంధించి డిఎంహెచ్ఓ ఫేసీలు కావచ్చు, లేదా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఆసుపత్రుల వద్ద పర్మిషన్స్ దగ్గర నుంచి కూడా అలిగేషన్స్ చాలా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పి గవర్నమెంట్స్ ఉన్నప్పటికీ కూడా, ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ట్రాన్స్ఫర్స్ జరిగాయి, మీరు పెద్ద మొత్తంలో అమౌంట్స్ తీసుకొని ఇవన్నీ కూడా చేశారని చెప్పి బయట ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఎలాంటి క్లారిటీ చెప్పు? అలాంటిది ఏమీ లేదండి. ట్రాన్స్ఫర్స్ అనేవి మేము అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ కింద వచ్చినవి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఏదైనా వాళ్ళు మాకు సరెండర్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కాబట్టి వాటికి బ్యాన్ అనేది అడ్డు రాదు కాబట్టి అలాంటి ట్రాన్స్ఫర్స్ మాత్రమే చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చే అవినీతి ఆరోపణలు అంటే ఏవో గారి మీద కంప్లైంట్స్ వచ్చాయి. అది 2014లో కంప్లైంట్ అది. సో దానిలో ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కన్సర్న్డ్ ఏఎన్ఎంస్ ఒక 15 మెంబర్స్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ 15 మెంబర్స్కి మేము నోటీస్ ఇచ్చాము, వచ్చి అటెండ్ అవ్వండి అనేసి. దానిలో ఒక 6 మెంబర్స్ వచ్చారు. సో ఆ 6 మెంబర్స్ని మేము వాళ్ళతో ఎంక్వైరీ అనేది కండక్ట్ చేశాను. సో ఇంకా రిమైనింగ్ మెంబర్స్ కూడా ట్రేస్ అవుట్ చేసి ఎంక్వైరీ కంప్లీట్ చేసి రిపోర్ట్ అనేది డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి సబ్మిట్ చేస్తాము. మిగతావి హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్స్ అలాంటివన్నీ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ కరెక్ట్గానే అన్నీ ఫాలో అవుతూ చేస్తూ ఉన్నాము. మీకు ఏదైనా అలాంటి కంప్లైంట్స్ ఉంటే మాకు సబ్మిట్ చేస్తే మేము అగైన్ అది ఏదైనా రాంగ్ ఉందా అనేది మా ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఏమైనా చేస్తున్నారా రాంగ్ అనేది కూడా ఎంక్వైరీ అనేది చేస్తాము. పీసీపీఎన్డీటీ పర్మిషన్స్ అనేవి తప్పనిసరిగా మేము గైడ్లైన్స్ ప్రకారం అన్నీ ఫాలో అయ్యే తర్వాత అది కమిటీకి చైర్మన్ కూడా మన కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి కలెక్టర్ గారి సమక్షంలో జడ్జెస్ వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ చాలామంది ఉంటారు. అందరి సమక్షంలోనే మేము అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తాము. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాము. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతే మేము వాళ్ళకి శాంక్షనింగ్ అనేది, వాళ్ళకి పర్మిషన్ అనేది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయ్ బాబు పైన ఇప్పటికే కంప్లైంట్లు ఉన్నప్పటికీ కూడా దాని ఎంక్వైరీని మీరు చాలా డిలే చేస్తున్నారు. ఏదో ఆయన మీకు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వడం చేత డిలే చేయడం కాకుండా విజయ్ బాబు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి వెనకాల పెట్టుకునే మీరందరూ కూడా డబ్బు వెనక వేసుకుంటున్నారు అనేది ప్రధానంగా కంప్లైంట్స్, మా ఆర్టీవీకి వచ్చినటువంటి కంప్లైంట్స్. అట్లాంటిది ఏమీ లేదండి. నేను ఎవరి దగ్గర ఏ విధంగా డబ్బులు అనేది నేను ఎక్కడ తీసుకోలేదు. విజయ్ బాబు గురించి మాకు కంప్లైంట్ వచ్చి కూడా ఇప్పుడు నాకు 15 డేస్ బ్యాకే వచ్చింది. ఇది ప్రీవియస్గా ఉండినాయి, ఇవన్నీ కూడా విజిలెన్స్ కంప్లైంట్స్ కింద ఉండినాయి. నేను 1 మంత్ లీవ్ పెట్టాను. తర్వాతనే ఈ రివ్యూ అనేది మాకు స్టేట్లో జరిగింది. ఈ పెండింగ్ కేసెస్ గురించి రివ్యూ అనేది జరిగింది. సో అప్పుడు ఈ కేసు కూడా బయటకు వచ్చింది. అది డిఎంహెచ్ఓగా నాకు ఎంక్వైరీ చేయమని చెప్పి నేను 15 డేస్ బ్యాక్ వచ్చింది. సో అదే ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఎంక్వైరీ చేసి కంప్లైంట్స్ రిపోర్ట్ అనేది
ట్రాన్స్పరెంట్గా అన్నీ కూడా క్లియర్గా సబ్మిట్ చేస్తాను నేను. ఏదైతే మీరు సెలవులో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రవిరాజు దగ్గర కూడా ఆ ఇంక్రిమెంట్స్ అవంతా కూడా వేయడానికి కూడా డబ్బులు కావాలని డిమాండ్ చేసినట్లు కూడా సమాచారం. అదైతే ఇప్పుడు నాకైతే నా నోటీస్లోకి ఏం రాలేదండి. డిమాండ్ చేసింది మీరే అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మేడం. నేను లీవ్లో ఉంటే నేను డిమాండ్ చేశానని చెప్పడం అంటే ఆల్రెడీ ఇంక్రిమెంట్స్ అప్పుడు శాంక్షన్ చేసింటే రవిరాజ్ సార్కి ఛార్జ్ ఇచ్చి వెళ్ళాను నేను 1 month. సో సార్ కూడా అలాంటి వాళ్ళేం కాదు, కరెక్ట్గానే చూసుకుంటారు. ఏదన్నా ఒకవేళ మీరు క్లియర్ కట్గా మాకు ఎవిడెన్స్తో ప్రొడ్యూస్ చేయగలిగితే నేను దాని మీద ఎంక్వైరీ చేస్తాను. మాకు ఫోన్ కాల్స్ ఉన్నాయి మేడం, కంప్లైంట్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ ఉన్నాయి. మీరు అమౌంట్స్ తీసుకుంటున్నారని ఫోన్ కాల్స్ కూడా మేము మీడియా ముఖంగానే చూపిస్తాం, విత్ ఎవిడెన్స్తోనే చెప్తున్నట్టు. అందుకే మీ వివరణ కోరుతున్నది కూడా అందుకే. అండ్ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ పోస్టుకు కూడా ఇంకో వ్యక్తి దగ్గర, అంటే ఇప్పటికే ఆ పోస్టు ఉన్న వ్యక్తి వెళ్ళిపోతున్నట్టు పరిస్థితిలో వేరే అతన్ని ఇంకొక వ్యక్తిని తీసుకురావడానికి కూడా అమౌంట్ డిమాండ్ చేశారు. తన కొత్త ఏసీ కూడా పర్చేస్ చేసి మీకు ఇచ్చాడు అని చెప్పి కూడా ఒక ఆరోపణ. అవన్నీ అబద్ధం అండి, అలాంటివి ఏం జరగలేదు. ఇమ్యునేషన్ ఆఫీసర్గా సార్ రిటైర్ అవుతున్నారు కాబట్టి ఒక సీనియర్ ఆఫీసర్ని వేద్దామని చెప్పేసి మేమే లెప్రసీ వార్డులో డాక్టర్ రెడ్డప్ప ఉన్నారనేసి, ఆయన సీనియరు ప్రమోషన్ లిస్టులో కూడా ఉన్నారు, ఆయనైతే బాగుంటుందనేసి నేను ఆయనకి చెప్పాను. ఇంకా కన్ఫర్మేషన్ కూడా ఏం చేయలేదు ఆయన, ఇంకా ఆయన ఎలా చేయగలరు అనేది ఇంకా నేను స్టిల్ ఆయన వర్క్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది నేను ఇంకా స్టడీ చేయాల్సి ఉంది. సో అంతేగాని ఎవరి దగ్గర నుంచి మేము ఎలాంటి డబ్బులు ఇవ్వాలి అనేది ఎప్పుడు కూడా నేను ఎవరికి చెప్పలేదు. అలాంటివి తీసుకునే ఇది కూడా మా దగ్గర ఎక్కడ లేదండి. నేను నా విషయంలో నేను ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గానే ఉంటాను. ఎవరి దగ్గర గురించి డబ్బులు డిమాండ్ చేయడం అలాంటివి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. నేను వచ్చి ఇప్పటికి 8 months అయిపోయింది, మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు. అలాంటి ఇష్యూస్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, నాకు అలాంటివన్నీ కూడా అగెనెస్ట్ అండి. సో ఇలాంటివి ఉంటే కూడా నేను క్లారిఫై చేసుకుంటాను. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళతో ఏ విధంగా వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా నేను తెలుసుకొని నేను మీకు మళ్ళీ రిజాయిండర్ ఇవ్వగలను. సో అది చూస్తున్నాం. తనపైన వచ్చినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, అన్నీ కూడా ఫేక్ అని మేడం చెప్తున్నటువంటి పరిస్థితి. అలాంటి అవసరం లేదు. ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే జరుగుతున్నాయి. ట్రాన్స్ఫర్స్ విషయం కావచ్చు, ఏదైనా కూడా ప్రభుత్వ అనుమతులు అదేవిధంగా రెగ్యులేషన్స్కి లోబడే చేశానని చెప్పి కూడా చిత్తూరు డిఎంహెచ్ఓ ప్రభావతి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV చిత్తూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.